హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు VKR వరల్డ్ తెలుగు ద లాస్ట్ బస్. ఈ మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్ లోనే కెవిన్ అనే స్కూల్ బస్ డ్రైవర్ కనిపిస్తాడు. తను రోజు పిల్లల్ని స్కూల్ కు తీసుకురావడం మళ్ళీ ఇంటి దగ్గర వదిలిపెట్టడం చేస్తుంటాడు. ఇక కెవిన్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే, కెవిన్ వాళ్ళ నాన్న చాలా రోజుల క్రితమే చనిపోయి ఉంటాడు. తనకి లిండా అనే వైఫ్ కూడా ఉంటుంది, షాన్ అనే కొడుకు కూడా ఉంటాడు. కానీ లిండాతో డివోర్స్ అవ్వడం వల్ల తన కొడుకు లిండా దగ్గరే ఉంటాడు. ఎందుకంటే తను కొంచెం కష్టాల్లో ఉంటాడు, తన దగ్గర పైసలు ఉండవు. అందుకే షాన్ కస్టడీని కోర్టు లిండాకి అప్పగిస్తుంది. అప్పటి నుంచి కెవిన్ ఇక్కడే ఉంటాడు. కానీ కెవిన్ కి మాత్రం తన కొడుకు తన దగ్గర లేడు అనే బాధ ఉంటుంది. అయినా సరే ఆ బాధను దిగమింగుకొని తన దగ్గర ఉంటే కష్టాలు పడేవాడు. ఇప్పుడనే కొంచెం హ్యాపీగా ఉన్నాడని హ్యాపీగా ఫీల్ అవుతాడు. కెవిన్ తన డ్యూటీయే కాకుండా ఎక్స్ట్రా డ్యూటీని కూడా చేస్తాడు. ఎందుకంటే తనకు పైసల అవసరం ఉంది కాబట్టి. ఆ తర్వాత తన ఓనర్ రూబీ దగ్గరికి వెళ్లి తన ఎక్స్ట్రా చేసినందుకు పైసల్ని అడుగుతాడు. మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు, అలాగే నా డాగ్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది, మీరు ఆ ఎక్స్ట్రా పనికి పైసలు ఇచ్చారంటే నేను కొంచెం బాగుపడతాను అంటాడు. కానీ రూబీ మాత్రం, చూడు కెవిన్, ఇక్కడ చాలా మంది డ్రైవర్స్ ఉన్నారు, అలాగే చాలా మంది ముసలోళ్ళు కూడా ఉన్నారు, అందరికి నేను జీతాలు ఇవ్వాలి, అందరికి ఇచ్చేసిన తర్వాత ఏదైనా మిగిలితే నీకు ఇస్తాను, లేదంటే నెక్స్ట్ మంత్ చూసుకుందాం అంటుంది. కెవిన్ కూడా ఏమి చేయలేక అక్కడ నుంచి వచ్చేస్తాడు. తనకి చాలా డబ్బులు అవసరం ఉంది, అందుకే తను ఎక్స్ట్రా డ్యూటీ చేశాడు. కానీ ఎంత ఎక్స్ట్రా డ్యూటీ చేసినా ఒకరి కింద పని చేస్తే వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలి, తనకి వేరే పని కూడా లేదు. దాంతో చాలా బాధగా తను ఇంటికి వచ్చేస్తాడు. తర్వాత రేడియోలో చెప్తూ ఉంటారు, నెక్స్ట్ డే గాలితో కూడిన పెద్ద తుఫాన్ రాబోతుంది, అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, ఇళ్ల నుంచి బయటికి రాకండి అని వార్నింగ్ ఇస్తారు. తర్వాత కెవిన్ ఇంటికి రాగానే తన కొడుకు షాన్ ఇంటి దగ్గర కనిపిస్తాడు. తనని చూసి కెవిన్ షాక్ అవుతాడు. ఏంటి షాన్, నువ్వు స్కూల్ కు వెళ్ళలేదా? స్కూల్ కు వెళ్ళకపోతే చాలా కష్టం నాన్న, నువ్వు స్కూల్ కు వెళ్లాల్సిందే అంటాడు. కానీ షాన్ మాత్రం, నాకు ఒంట్లో బాగాలేదు అందుకే స్కూల్ కు వెళ్ళలేదు అంటాడు. ఆ సమాధానం వినగానే కెవిన్ కి చాలా కోపం వస్తుంది. అసలు నీకు ఏమైంది? బాగానే ఉన్నావు కదా, స్కూల్ కు వెళ్ళకపోతే చాలా కష్టపడతావు, అసలు ఒక్క రూపాయి ఇప్పుడు సంపాదించగలవా? అందుకే ఇప్పటి నుంచే లైఫ్ మీద ఫోకస్ చేయాలి అంటాడు. కానీ కెవిన్ ఎంత మాట్లాడినా షాన్ మాత్రం, ఇవన్నీ నీ దగ్గర నేర్చుకున్నాను నాన్న, నువ్వు ఎంత బాధ్యతగా ఉంటున్నావో ఒక్కసారి చెప్పు, అమ్మని వదిలేసావు, నన్ను కూడా అమ్మతో పాటు పంపించేశావు, అసలు నువ్వు ఏం సక్క చేసావో నాకు ఒక విషయం చెప్పు అంటాడు. ఈ విషయం మీదే ఇద్దరు గొడవ పడతారు. అలా ఇద్దరు కొంతసేపు వాదించుకున్న తర్వాత కెవిన్ తన డాగ్ ని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ డాగ్ ని చెక్ చేసిన తర్వాత కెవిన్ తో అంటుంది, ఇక నువ్వు దీనికి టాటా చెప్పే రోజు వచ్చేసింది, ఇది ఎక్కువ రోజులు బతకదు, ఉన్న రోజులు దాంతో సంతోషంగా ఉండు, ఎక్కువ పైసలు ఖర్చు పెట్టుకోకు, దాని మీద ఆశ పెట్టుకోకు అంటుంది. ఆ మాట వినగానే కెవిన్ చాలా ఫీల్ అవుతాడు. ఎప్పుడైతే లిండా తన నుంచి దూరంగా వెళ్ళిందో అప్పటి నుంచి ఆ డాగే తనకి తోడుగా ఉంటుంది. అంత ప్రేమగా చూసుకున్న డాగ్ ఇక బతకదు అని తెలియగానే తను చాలా ఫీల్ అవుతాడు. తర్వాత రోజు భయంకరమైన తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్ కారణంగా పెద్ద పెద్ద గాలులు వీస్తాయి. ఈ టౌన్ ఆ కొండల మధ్యలో ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. అలాగే ఆ పెద్ద పెద్ద గాళ్ళకి కరెంటు వైర్స్ కట్ అయ్యి కింద అడవిలో పడగానే మొత్తం పెద్దగా మంటలు వచ్చి అడవి మొత్తం తగలబడిపోతుంది. ఆ పెద్ద పెద్ద మంటలకు ఈ గాలులు కూడా తోడవడంతో సెకండ్స్ లో మొత్తం తగలబడిపోతూ ఉంటాయి. ఆ మంటలు ఎంత పెద్దగా ఉంటాయి అంటే వాటి నుంచి వచ్చే పొగకి టౌనే కనపడనంత పెద్దగా ఉంటాయి. తర్వాత రోజు కెవిన్ స్కూల్ దగ్గరికి తొందరగా వస్తాడు. అప్పుడే రూబీ అంటుంది, ఈ రోజు బస్సుని సర్వీసింగ్ కి ఇవ్వాలి, అందుకే నువ్వు తొందరగా పిల్లల్ని తీసుకువచ్చి మెకానిక్ దగ్గరికి వెళ్ళు అంటుంది. కెవిన్ కూడా సరే అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. తర్వాత ఒక ట్రక్ డ్రైవర్ రోడ్డు మీద వెళ్తూ మొత్తం తగలబడిపోతున్న అడవిని చూస్తాడు. ఆ ఫైర్ ను చూడగానే వెంటనే ఎమర్జెన్సీ నెంబర్ కి కాల్ చేసి చెప్తాడు. అప్పుడు ఎమర్జెన్సీ వాళ్ళు కూడా సీసీ కెమెరాలో మొత్తాన్ని చూసి ఫైర్ ఫైటర్స్ ని అక్కడికి పంపిస్తారు ఆ మంటల్ని ఆర్పడానికి. కానీ ఫైర్ ఫైటర్స్ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఫైర్ ని చూసి షాక్ అవుతారు. మొత్తం అడవే తగలబడిపోతుంటుంది. ఇప్పుడు ఆర్పాలంటే ఈ ఫైర్ ఫైటర్స్ వల్ల కాదు, హెలికాప్టర్స్ పై నుంచి వాటర్స్ తీసుకువచ్చి ఆర్పాలి అనుకుంటారు. ఇక్కడ కెవిన్ మాత్రం పిల్లల్ని ఎక్కించుకొని ఆ అడవి మధ్యలో ఉన్న ఒక స్కూల్లో వదిలేస్తాడు. అంతలో కెవిన్ వాళ్ళమ్మ తనకి కాల్ చేసి, షాన్ పరిస్థితి బాగోలేదు, తను వామిట్ చేసుకుంటున్నాడు అంటుంది. దాంతో కెవిన్ అనుకుంటాడు, షాన్ చెప్పింది నిజమే, తన ఆరోగ్యం బాగోలేదు, నేనే అనవసరంగా తన మీద అరిచేశాను అనుకుంటాడు. చాలా ఫీల్ అవుతాడు కొడుకుని తిట్టినందుకు. అంతలో రూబీ కూడా కాల్ చేసి మెకానిక్ వెయిట్ చేస్తున్నాడు, వెంటనే డిపో దగ్గరికి బస్ తీసుకురా అంటుంది. ఇక్కడ ఫైర్ ఫైటర్స్ కి సంబంధించిన లీడర్ రేబీ అందరితో మాట్లాడుతూ ఆ ఫైర్ వరకు ఎలా వెళ్ళాలి, వాటిని ఎలా
ఎలా ఆర్పాలి అని మొత్తం డిస్కస్ చేస్తూ ఉంటాడు. అంతలో తనకి ఇంకో దగ్గర ఫైర్ అంటుకుందని కాల్ వస్తుంది. అలాగే తను ఇంకో ఇంజనీర్ తో మాట్లాడతాడు. అక్కడ పెద్దగా ఫైర్ అంటుకుంది, అక్కడ ఉన్న వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడుతున్నారు అని చెప్తారు. ఇక్కడ ఫైర్ ఫైటర్ కూడా వాళ్ళని కాపాడడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ టైం పెరిగే కొద్దీ ఇంకా ఫైర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న ఫైర్ ఫైటర్ అక్కడ ఉన్న వాళ్ళని కార్లలో ఎక్కించి అక్కడ నుంచి పంపిస్తూ ఉంటాడు. కానీ కార్ లేని వాళ్ళని తన ట్రక్ లో ఎక్కించుకొని తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు. అలా తను ట్రక్ తీస్తూ ఉన్నప్పుడే ఫైర్ ఎక్కువ అవ్వడంతో వాళ్ళు వెళ్ళలేకపోతారు. దాంతో పక్కన ఉన్న నదిలోకి దూకి వాళ్ళ ప్రాణాలని కాపాడుకుంటారు. అప్పుడే చీఫ్ వాళ్ళని కాపాడడం కోసం ఎయిర్ ట్యాంకర్ ని పంపిస్తారు. కానీ అక్కడ మొత్తం పొగ చుట్టుముట్టడంతో ఎయిర్ ట్యాంకర్స్ కూడా కింద ఏం జరుగుతుందో కనపడదు. తర్వాత కెవిన్ ఒక మెడికల్ స్టోర్ దగ్గరికి వచ్చి షాన్ కి కొన్ని టాబ్లెట్స్ తీసుకుంటాడు. ఇప్పుడు తను డిపో కంటే ఇంటికి వెళ్ళాలి, తొందరగా తన కొడుకుకి టాబ్లెట్స్ ఇవ్వాలి అనుకుంటాడు. కానీ రూబీ మాత్రం తనకి వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు నువ్వు టైం కి మెకానిక్ దగ్గరికి రాకపోతే నిన్ను జాబ్ నుంచి తీసేస్తాను అంటుంది. దాంతో కెవిన్ ఇక చేసేదేం లేక రూబీ చెప్పినట్టే డిపో దగ్గరికి బయలుదేరతాడు. కానీ అలా వెళ్తూ ఉన్నప్పుడే తనకి దూరంగా అంటుకుంటున్న ఫైర్ కనిపిస్తుంది. ఆ మంటలు మొత్తం టౌన్ వైపు వెళ్తూ ఉంటాయి. అది చూసి కెవిన్ వెంటనే తన కొడుక్కి వాయిస్ మెసేజ్ ని పంపిస్తాడు. నేను ఇప్పుడు ఇంటి దగ్గరికి రాలేను, నన్ను క్షమించు, అలాగే న్యూస్ లో ఫైర్ గురించి చెప్తున్నారు, దాని మీద ఒక కన్నేసి ఉంచు అంటాడు. ఇక్కడ స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా ఆ ఫైర్ ని చూసి భయంతో పిల్లల్ని మొత్తం పేరెంట్స్ తో ఇంటికి పంపించేస్తూ ఉంటారు. కానీ కొంతమంది పిల్లలు మాత్రం స్కూల్లోనే ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ టౌన్ బయట ఉండడం వల్ల వాళ్ళని తీసుకువెళ్ళడానికి ఎవరు రారు. ఇప్పుడు పిల్లల్ని సేఫ్ గా బయటికి తీసుకువెళ్ళాలి అంటే ఒక బస్ కావాలి అని వెంటనే టీచర్ మేరీ కెవిన్ కి కాల్ చేసి బస్సుని ఇక్కడికి తీసుకురమ్మని అంటుంది. అప్పుడే కెవిన్ కి తన ఎక్స్ వైఫ్ లిండా నుంచి కాల్ వస్తుంది. మీ నాన్న చనిపోయిన తర్వాత నీ జీవితం నాశనం అయిపోయింది, నీ కొడుక్కి నువ్వంటే కూడా ఇష్టం లేదు, నీ వల్ల తన జీవితం ఇప్పుడు నాశనం చేయకు, తనని ఒప్పించి నా దగ్గరికి పంపించు అంటుంది. వెంటనే తన కొడుక్కి మళ్ళీ మెసేజ్ పెడతాడు, నేను ఇంటికి వచ్చేస్తున్నాను అని. వెంటనే తను డిపో కాడికి కాకుండా ఇంటికి వెళ్ళడానికి బస్ ని రిటర్న్ తిప్పుతాడు. అప్పుడే రేడియోలో రూబీ వాయిస్ వినిపిస్తుంది. రూబీ మొత్తం డ్రైవర్స్ ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది, ఎవరైనా బస్సు దగ్గరలో ఉంటే ఆ స్కూల్ దగ్గరకు వెళ్లి పిల్లల్ని మొత్తం బయటికి తీసుకురావాలి అని. కానీ ఆ రూట్ లో ఎవరు లేకపోవడంతో డ్రైవర్స్ అందరూ వెళ్ళలేకపోతారు. ఇప్పుడు కెవిన్ అదే రూట్ లో ఉన్నాడు కాబట్టి తన కొడుకు దగ్గరికి మెడిసిన్స్ తీసుకువెళ్లాలా, ఈ పిల్లల్ని కాపాడాలని ఆలోచిస్తూ తన కొడుకు కంటే ఇప్పుడు ఈ పిల్లలే ముఖ్యం అనుకుని ఆ పిల్లల్ని కాపాడడానికి బయలుదేరుతూ రూబీకి కాల్ చేసి నేను స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను అంటాడు. దాంతో రూబీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కొంతసేపటికి కెవిన్ స్కూల్ దగ్గరికి వచ్చి పిల్లల్ని మొత్తం బస్సులోకి ఎక్కిస్తాడు. అలాగే టీచర్ మేరీతో కూడా అంటాడు, మీరు కూడా నాతో పాటు రావాలి, ఆ పిల్లల్ని ఎక్కడ దింపాలో నాకు తెలీదు, నేను నా ఫ్యామిలీ గురించి కూడా చూసుకోవాలి, అందుకే నేను ఇంటికి కూడా వెళ్ళాలి, మీరు నాతో పాటు వస్తే వాళ్ళని చూసుకోవచ్చు అంటాడు. దాంతో మేరీ కూడా ప్రిన్సిపల్ ని అడిగి తను కూడా కెవిన్ తో పాటు బస్సులోనే బయలుదేరుతుంది. కానీ వీళ్ళు రోడ్డు పైకి రాగానే ఆ మంటల కారణంగా మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాంతో తొందరగా అలాగే సేఫ్ గా వెళ్ళాలి అని కెవిన్ రూట్ ని మార్చుకుంటాడు. తను వేరే రూట్ లో వెళ్ళడం చూసి పిల్లలు మొత్తం గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటారు. అప్పుడే కెవిన్ మేరీతో అంటాడు, మీరేం కంగారు పడకండి, మిమ్మల్ని సేఫ్ గా ఇంటి దగ్గరికి నేను చేరుస్తాను అని. అలా వీళ్ళు కొంతసేపు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మేరీ తనతో అంటుంది, నాకు కూడా 15 సంవత్సరాల కొడుకున్నాడు, నేను కూడా తనని తీసుకువెళ్ళడానికి వెళ్లేదాన్ని, కానీ ఇప్పుడు నా సిస్టర్ తనని తీసుకువెళ్తుంది అంటుంది. అలా వెంటనే మేరీ ఏడుస్తున్న పిల్లల్ని ఓదార్చడానికి వెళ్తుంది. కెవిన్ కూడా తన దృష్టిని డ్రైవింగ్ పైనే పెడతాడు. అలా కొంతసేపట్లోనే మంటలు మొత్తం టౌన్ ని, స్కూల్ ని, హాస్పిటల్స్ ని మొత్తాన్ని చుట్టుముట్టేస్తాయి. దాంతో రూబీ కూడా డిపో నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఫైర్ ఫైటర్ చీఫ్ కూడా అందరినీ అలర్ట్ చేస్తూ ఉంటాడు, ఎలాగైనా ఈ ఫైర్ ని కంట్రోల్ లోకి తీసుకురావాలి అని. ఇక్కడ కెవిన్ మాత్రం చాలా బాధలో ఉంటాడు. తన కొడుకుకి వాళ్ళ అమ్మకి హెల్ప్ చేయడానికి ఎవరైనా వచ్చారో లేదో అని కంగారు పడిపోతూ ఉంటాడు. అంతలో పక్కన ఉన్న ఒక ఇల్లు అంటుకోవడంతో పెద్దగా ఫైర్ వస్తుంది. అప్పుడే మేరీ పిల్లల్ని మొత్తం విండోస్ కి దగ్గరగా ఉండకుండా మధ్యలోకి రమ్మని అంటుంది. వాళ్ళు ముందుకు వెళ్లాలంటే కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. అప్పుడే కెవిన్ మేరీని బస్ సీట్ లో కూర్చోబెట్టి తను కిందికి వెళ్లి అతి కష్టం మీద ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ ఉంటాడు. అలా ట్రాఫిక్ కొంచెం క్లియర్ అవ్వగానే మేరీ బస్ ని ముందుకు తీసుకువస్తుంది. వెంటనే కెవిన్ బస్ లోకి వచ్చి బస్ ని అక్కడ నుంచి స్పీడ్ గా తీసుకుని వెళ్తాడు. అలా ట్రాఫిక్ నుంచి బయటికి రాగానే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, వెంటనే ఇళ్లకు వెళ్లిపోవచ్చు అని. అలాగే మేరీ కూడా హ్యాపీగా కెవిన్ తో అంటుంది, నువ్వు కొంచెం కష్టపడితే ట్రాఫిక్ కానిస్టేబుల్ లో కూడా అవ్వచ్చు అంటుంది. అలా కొంతసేపటికి కెవిన్ వాళ్ళు ఇంకో స్కూల్ దగ్గరికి వస్తారు. కానీ అక్కడికి రాగానే ఆ స్కూల్ కూడా మొత్తం
మొత్తం తగలబడిపోతూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎవ్వరు ఉండరు. దాంతో చేసేదేం లేక వీళ్ళు అక్కడి నుంచి కూడా ముందుకు వెళ్లాల్సి వస్తుంది. అంతలో బస్సులో ఉన్న ఒక పాపకి పానిక్ అటాక్ కూడా వస్తుంది. అప్పుడే మేరీ తనని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ ఎమర్జెన్సీ టీం మాత్రం చాలా విధాలుగా కష్టపడుతూ ఉంటుంది. అయినా సరే ఆ ఫైర్ ని కంట్రోల్ చేయలేకపోతారు. ఇప్పుడు అధికారుల లెక్కల ప్రకారం 30,000 మంది ఆ మంటల్లో చిక్కుకుని ఉంటారు. ఇప్పుడు వెంటనే అధికారులు ఫైర్ ని మొత్తాన్ని ఆపేయాలి అనుకుంటారు. ఎందుకంటే ఈ మంటలకు తోడుగా ఆ తెగిపడిన వైర్ల వల్ల ఇంకా పెద్దగా ఫైర్ పెరుగుతుంది అని. కానీ వీళ్ళు ఆ పవర్ కట్ చేయడంలో ఆలస్యం అవ్వడంతో మొత్తం సిటీ మంటల్లో తగలబడుతూ ఉంటుంది. ఇక్కడ బస్ లో ఒక కుర్రాడు చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ అమ్మని చూడలేను, నేను ఇక్కడే చనిపోతాను అని. కానీ కెవిన్ మాత్రం తనకి ధైర్యం చెప్తాడు. నీకేం కానివ్వను, నేను సేఫ్ గా మీ అమ్మ దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను అంటాడు. ఇప్పుడు నిమిషానికి వీళ్ళ పరిస్థితి దారుణంగా మారుతుంది. మొత్తం రోడ్లు కూడా మంటలతో నిండిపోతాయి. ఇంకో మట్టి రోడ్డు వైపు బస్సుని మళ్ళించి హైవే మీదకి తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. కానీ ఆ రోడ్ కూడా క్లోజ్ అయి ఉంటుంది. వాళ్ళ కళ్ళ ముందే జనం తగలబడి చచ్చిపోతూ ఉంటారు. అలాగే కొంతమంది దొంగలు వెపన్స్ తీసుకొని వాళ్ళ బస్సులోకి రావడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. మొత్తం అన్ని రకాల పరిస్థితుల్ని, మనుషుల్ని మొత్తం ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల కెవిన్ కళ్ళ ముందే కనిపిస్తారు. ఇప్పుడు బస్ లో ఉన్న పిల్లలు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. ఆ ఫైర్ హీట్ వల్ల, అలాగే ఆ పొగ మొత్తం బస్సులోకి రావడం వల్ల పిల్లలకి ఊపిరి కూడా ఆడదు. దాంతో వాళ్ళకి దాహం వేస్తుంది. బస్సులో నీళ్లు ఉండవు. మేరీ తన ప్రాణాలకు తెగించి పక్కన ఉన్న ఇంట్లో నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంది. అలా అక్కడ ఉన్న కొన్ని వాటర్ బాటిల్స్ ని తీసుకొని బస్సు దగ్గరికి వస్తుంది. తర్వాత ఇక్కడ రూబీ కనిపిస్తుంది. పిల్లల కోసం ఏడుస్తున్న పేరెంట్స్ దగ్గరికి వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్తుంది. కెవిన్ చాలా మంచివాడు, అలాగే ధైర్యవంతుడు, తనకి చాలా తెలివి ఉంది, మీ పిల్లలకి ఏమీ కాదు, తను ఎలాగైనా సరే సేఫ్ గా వాళ్ళని తీసుకువస్తాడని భరోసా ఇస్తుంది. ఇక్కడ కెవిన్ మాత్రం ఆ మట్టి రోడ్ నుంచే బస్సుని స్పీడ్ గా వేరే దిక్కు తీసుకువస్తూ ఉంటాడు. కానీ కొంత దూరం రాగానే అక్కడ ఉన్న వాళ్ళు కెవిన్ తో అంటారు, మంటల కారణంగా ముందు ఉన్న దారి మొత్తం కాలిపోయింది, అసలు ముందుకు వెళ్ళనికే దారే లేదు అని. అప్పుడే కెవిన్ కిందికి దిగి చుట్టూ చూస్తే తనకి అర్థమవుతుంది నిజంగానే ముందుకు వెళ్ళడానికి దారి లేదు అని. అలా ఏం చేయాలని ఆలోచిస్తూ మళ్ళీ బస్సు లోపలికి వచ్చి ఎక్కడైతే గ్యాప్ లో స్మోక్ లోపలికి వస్తుందో అక్కడ మొత్తం ప్లాస్టర్ ని వేస్తూ ఉంటాడు. మేరీ కూడా ఇక ఆశలు వదులుకుంటుంది. 1 గంట లోపల మనం కూడా మంటల్లో కాలిపోతాము అని. కానీ కెవిన్ మాత్రం పిల్లలకి ధైర్యం చెప్తాడు, భయపడకండి, మనం సేఫ్ గా ఉంటాము అని. కానీ తనకి కూడా బాగా తెలుసు దారే లేదు తప్పించుకోవడానికి అని. ఆ బాధలోనే కెవిన్ మేరీతో మాట్లాడుతూ తన బాధని మొత్తం చెప్పుకుంటాడు. నేను నా కొడుకుకి మంచి తండ్రిగా ఉండలేకపోతున్నాను, నా కష్టాల వల్ల వాడు ఇబ్బందులు పడుతున్నాడు అంటాడు. కానీ మేరీ తనకి ధైర్యం చెప్తుంది, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు, నీకింకా టైం ఉంది, నీ కొడుకుని బాగా చూసుకోవచ్చు అంటుంది. అలా కొంతసేపట్లోనే ఫైర్ వీళ్ళ బస్సు వరకు వచ్చేస్తుంది. అప్పుడే కెవిన్ మేరీ బస్సు లోంచి కిందికి వచ్చి ఫైర్ ఎస్టింగేషన్ ద్వారా మొత్తం మంటల్ని ఆర్పడానికి ట్రై చేస్తుంటారు. కానీ ఎంత ట్రై చేసినా ఏమి చేయలేకపోతారు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ మంటలే ఉంటాయి కాబట్టి. ఇక అదంతా చూసి కెవిన్ ఇక చేయాల్సింది ఒకటే, మంటల్లోంచే బస్సుని తీసుకువెళ్ళాలి అని రిటర్న్ బస్సులోకి వచ్చి బస్సుని స్టార్ట్ చేస్తాడు. కానీ వీళ్ళ దరిద్రం ఏంటంటే బస్సు కూడా స్టార్ట్ అవ్వదు. అప్పుడే కెవిన్ మళ్ళీ బయటకు వచ్చి బస్సు బ్యానెట్ ఓపెన్ చేసి ఎయిర్ ఫిల్టర్స్ ని తీసేసి బస్సుని స్టార్ట్ చేస్తాడు. వెంటనే బస్సు స్టార్ట్ అవుతుంది. అలా లాస్ట్ ఛాన్స్ గా ఆ బస్సుని మంటల్లోనే స్పీడ్ గా ముందుకు పోనిస్తాడు. ఆ మంటల వల్ల, ఆ పొగ వల్ల, అలాగే ఆ హీట్ వల్ల తనకి ముందు వస్తున్నది కూడా ఏమీ కనిపించదు. అయినా సరే పిల్లల ప్రాణాలు కాపాడాలి అని ఆ బస్సుని స్పీడ్ గా ముందుకు పోనిస్తాడు. వెనక కూర్చున్న పిల్లలు కూడా భయంతో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. అలా చాలా కష్టపడి ఆ బస్సుని ఆ ఫైర్ నుంచి బయటికి తీసుకువస్తాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న ప్రపంచాన్ని చూడగానే మేరీకి అక్కడ ఉన్న పిల్లలకి చావు నుంచి మళ్ళీ పుట్టినట్టు అనిపిస్తుంది. అసలు తను వాళ్ళని కాపాడి సేఫ్ ప్లేస్ కు తీసుకువచ్చానని కెవిన్ కూడా నమ్మలేకపోతాడు. ఎందుకంటే మనం చూసాం కదా ఆ ఫైర్ అటువంటిది. అలా కొంతసేపటి తర్వాత కెవిన్ స్కూల్ బస్ ని ఒక క్యాంప్ దగ్గరికి తీసుకువస్తాడు. అక్కడ పిల్లలకి సంబంధించిన పేరెంట్స్ అందరూ పిల్లల్ని ప్రాణాలతో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే మేరీ కెవిన్ దగ్గరికి వచ్చి నువ్వు చాలా మంచి పని చేశావు అని తనని హగ్ చేసుకుని థ్యాంక్స్ చెప్తుంది. అలాగే మేరీ బస్ లోంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న పేరెంట్స్ తో అందరితో అంటుంది, మీ పిల్లల ప్రాణాలు కాపాడిన నిజమైన హీరో కెవిన్ అని కెవిన్ ని పొగుడుతుంది. తర్వాత కెవిన్ రూబీ దగ్గరికి వస్తాడు. కాలిపోయిన బస్
బస్సును చూసి చిన్నగా నవ్వుతూ రూబీతో అంటాడు, ఇప్పుడు దీన్ని సర్వీసింగ్ కి ఇచ్చే టైం వచ్చింది అని. రూబీ కూడా చిన్నగా నవ్వుతుంది. తర్వాత కెవిన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ కెవిన్ తో, మన పక్కింటి వాళ్ళే నన్ను సేఫ్ గా ఇక్కడికి తీసుకువచ్చారు అంటుంది. అలాగే షాన్ కూడా వాళ్ళ అమ్మతో వెళ్లిపోయాడు, తను సేఫ్ గానే ఉన్నాడు అంటుంది. ఆ విషయం వినగానే కెవిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఒక నెల తర్వాత ఆ పారడైజ్ టౌన్ ని చూపిస్తారు. మొత్తం టౌన్ మంటల వల్ల కాలిపోయి ఉంటుంది. అప్పుడే కెవిన్ తగలబడిపోయిన వాళ్ళ పాత ఇంటి దగ్గరికి వస్తాడు. అక్కడికి వచ్చి చూస్తే తనకి షాన్ కి సంబంధించిన ఒక కాలిపోయిన ఫోటో కనిపిస్తుంది. దాన్ని చూసి కెవిన్ చాలా ఫీల్ అవుతాడు. అలాగే ఆ ఫోటోని తన జేబులో పెట్టుకుంటాడు. అప్పుడే వెనక నుంచి షాన్ పరిగెట్టుకుంటూ వచ్చి కెవిన్ ని హక్ చేసుకుంటాడు. అంటే ఇప్పుడు తనకి తెలుసు వాళ్ళ నాన్న ఎందుకు రాలేదో అని. అలా తండ్రి కొడుకులు కలిసిపోతారు. దూరంగా లిండా కూడా నవ్వుతూ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. అలా ఈ మూవీ ముగుస్తుంది. మూవీ ఎండింగ్ లో మనకి చెప్తారు, కాలిఫోర్నియాలో ఇది నిజంగా జరిగిన ఫైర్ యాక్సిడెంట్. అంటే చిన్న యాక్సిడెంట్ కాదు, 13,500 ఇల్లు తగలబడిపోయాయి. పూర్తిగా 85 మంది సజీవ దహనం అయిపోయారు. ఇల్లు లేక ఎంతో మంది రోడ్డున పడ్డారు. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yeah.